ఓం నమ శివాయ. హరే కృష్ణ. నా పేరు లక్ష్మీపుత్ర రాంప్రసాద్. ఈరోజు మీ ముందుకి మన భారతదేశంలో చదువులు, మన భారతదేశ విద్యా విధానం ఎలా ఉంది, నిజంగా మన భారతదేశంలో విద్యా విధానం మనకి ఎంతవరకు జ్ఞానాన్ని ఇస్తుంది, అసలు మన మన విద్యార్థులకి అసలు జ్ఞానం అంటే ఏంటో తెలుసా? జ్ఞానం అంటే ఏంటో తెలిస్తే మన భారతదేశ యువతకి ఇన్ని గొడవల్లో ఎందుకు పాల్గొంటారు? జ్ఞానం అంటే ఏంటో తెలిస్తే ఆడవారిపై అఘాయిత్యాలు ఎందుకు చేస్తారు? ఇది నా ప్రశ్న. జ్ఞానం అంటే ఏమిటి? అనుభవం ద్వారా ఒక దానిపై అవగాహన, అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం. ఆ జ్ఞానం దేని ద్వారా వస్తుంది? చదవడం ద్వారా లేదా శ్రవణం ద్వారా. శ్రవణం అంటే వినడం. మరి అందరం చదువుతున్నాం కదా, ఆ చదువు మనకి ఏం నేర్పించాలి అంటే సంస్కారం నేర్పించాలి. చదువు ఎందుకు చదవాలి అంటే సంస్కారంగా ఉండడానికి. ఇప్పుడున్న పిల్లలకి, డిగ్రీ చదువుతున్న వాళ్ళకి సంస్కారం అంటే మీనింగ్ కూడా తెలియదు. అంత అందమైన విద్యా విధానం మనది. ఇప్పుడున్న విధానం ఏంటంటే ఉన్నతమైన విద్యను అభ్యసించేసేయాలి, ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చేయాలి. ఆ ఉన్నత విద్య ఉన్నత విలువలు నేర్పించిందా అంటే సత్వగుణంలో ఉన్నావా? ఒక మనిషి ఉన్నతంగా ఉన్నాడు అంటే అర్థం సత్వగుణంలో ఉన్నాడా లేదా అని. సత్వగుణం అంటే ద మోడ్ ఆఫ్ గుడ్నెస్. ఇప్పుడున్న పిల్లలందరికీ ఆంగ్లంలో చెప్పాలి. మనకున్న బంగారం కన్నా పక్కవాడి ఇతడే బాగా నచ్చుద్ది మనకి. ఇంగ్లీష్ వాడు ఎప్పుడూ కూడా భోగించాలి అనుకుంటాడు, అంటే వాడి తమో గుణం. మనం అంతే, ప్రతిదాన్ని భోగించాలి అనే విధానంలోనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్స్, మాస్టర్స్, పిహెచ్డీస్ అవుతున్నారు. మన భారతీయ యువతులు బాగా చదువుతున్నారు. బట్ వాళ్ళ ప్రతి చిన్న అసౌకర్యానికి కోపం, చిరాకు, పెద్దవాళ్ళతో ఎలా వ్యవహరించాలో తెలియదు. మళ్ళీ ఇంటర్వ్యూస్కి వెళ్తారు. అక్కడ ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ స్కిల్స్లో ఐఎమ్ వెరీ గుడ్ స్పీకర్ అని రాస్తారు. కానీ చిన్న సమస్య వస్తే ఇంట్లో అమ్మా నాన్నతో పిచ్చివాడిలా మాట్లాడతారు. ఆఫీస్లో వాళ్ళ పొజిషన్స్ టీమ్ లీడర్స్ అయిపోతారు. ఒక 10 మందిని లీడ్ కూడా చేస్తారు. టీమ్ మేనేజర్ కూడా అయిపోతారు. ఇంట్లో మాత్రం కలిసి ఉండలేరు. వేరే కాపురం పెట్టేయాల్సిందే భార్యతో. ఇంట్లో మేనేజ్ చేయడం చేత కాలేదు, కానీ ఆఫీస్లో డబ్బు కోసం మేనేజ్ చేస్తారు. ఇక్కడ రియల్ లైఫ్ వాళ్ళ ఇంట్లో అసలైన ఫ్యామిలీతో ఫెయిల్ అయిపోతుంది. ఈ ఇంట్లో ఉండే స్ట్రెస్ని ఆఫీస్లో కూడా చూపించి అక్కడ సరిగా పని చేయలేక అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు మన యువత. ఇవి సమస్యలన్నీ తట్టుకోలేక ఆత్మహత్యలు. ఇది మన విద్యా విధానం. చిన్నప్పటి నుండి మార్క్స్ కోసం, ర్యాంక్స్ కోసం ఇంట్లో అమ్మా నాన్నలు కూడా బాగా చదువు, మార్క్స్ బాగా తెచ్చేసుకో, మంచి కాలేజ్లో ర్యాంక్ సంపాదించాయి, వెల్గా సెటిల్ అయిపో, నీ సంతోషాన్ని కూడా పణంగా పెట్టి వెల్గా సెటిల్ అయిపో. అయితే లాస్ట్లో ఆత్మహత్య కూడా చేసేసుకో. ఇది మన విద్యా విధానం. పోనీ ఇంత ఆత్మహత్య చేసుకొని ఇది మన భారతీయ విద్యా విధానమా అంటే కాదు. ఒకడు మనకు ఇచ్చింది మనకి బుద్ధి లేక వాడుతుంది. వంకర బుద్ధితో ఎక్కించాడు, మనం బుద్ధి లేక వాడుతున్నాం అంతే. ఎలా తీసుకువచ్చారు అంటే పాశ్చాత్య విధానాన్ని ఎలా తీసుకువచ్చారు అనే దానికంటే ఎలా ఎక్కించారు అనడం మంచి పదం. లార్డ్ మెకాలే అనే ఇంగ్లీష్ బ్రిటిష్ వాడు ఏమన్నాడంటే, నేను భారతదేశం 4 దిక్కులా తిరిగాను, నాకు ఎక్కడా ఎప్పుడు చిన్న బిచ్చగాడు కానీ ఒక దొంగ కానీ కనిపించలేదు. అంతటి సంపద, అంతటి ఉన్నతమైన నైతిక విలువలు, అంతటి శక్తివంతమైన ప్రజలు కలిగిన గల ఆ దేశాన్ని జయించడం, దాని వెన్నెముక వంటి ఆధ్యాత్మిక
సాంస్కృతిక వారసత్వాన్ని దెబ్బతీయకుండా సాధ్యమని నేను నమ్మడం లేదు. అందువల్ల ఆ దేశంలోని సనాతన విద్యా విధానాన్ని, దాని సంస్కృతిని సమూలంగా నాశనం చేయాలని నా ప్రతిపాదన. విదేశీమైనవే తమ వాటికన్నా శ్రేష్టమైనవని, ఇంగ్లీషే గొప్ప భాష అని భారతీయులు భావించేలా చేసినప్పుడే వారు తమ ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని కోల్పోయి వారు మనం కోరుకున్నట్లుగా పరాధీన జాతిగా మారుతారని నేను భావిస్తున్నాను. చూడండి ఎంత క్రూరత్వం, క్రూరమైన భావజాలం. మనం మాత్రం వాళ్ళు ఏదో మనకి మంచిది వదిలిపెట్టినట్టుగా మనం దాన్ని స్వీకరించేసి చిత్తం మహాప్రభో అని మనం దాన్ని, మనకి లేకపోయినా పర్లేదు కానీ మన దగ్గర ఉండి కూడా మనం వాళ్ళది మనం ఇంకా పాటిస్తున్నాం చూసారా, దాన్ని దరిద్రం అంటారు. పాశ్చాత్య విద్యా విధానం వచ్చాకే మనలో జ్ఞానం నశించి విచ్చలవిడితనం పెరిగిపోయింది. విచ్చలవిడితనం నెమ్మదిగా మనం ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎక్కడ విచ్చలవిడితనం ఉంటుందో అక్కడ శాంతి ఉండదు. ఎక్కడ విచ్చలవిడితనం ఉంటుందో అక్కడ సంతోషం ఉండదు. ఎక్కడ విచ్చలవిడితనం ఉంటుందో అక్కడ అగౌరవం ప్రబలుతుందన్నమాట. అగౌరవం అంటే పెద్దవాళ్ళని గౌరవించకపోవడం. చూడండి, మన చిన్నతనంలో అంటే మన అమ్మ వాళ్ళు లేకపోతే మన చిన్నతనంలో ఎక్కడైనా మనం ఊరవతలకు వెళ్ళి ఆడుకుంటున్నాం లేకపోతే ఏదైనా కాలువల్లో స్నానం చేయడం, చెరువుల్లో దిగి ఆడుకోవడం చేస్తున్నప్పుడు మన ఇంటి పక్క వాళ్ళు కానీ వాళ్ళు ఇల్లు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, వేరే ఊరి నుంచి వస్తూ ఉంటారు. అరే ఏంట్రా ఇక్కడ ఆడుతున్నారు, నడండి లేకపోతే మీ నాన్నకి చెప్తాను, మీ తాతకి చెప్తాను అంటారు. మనం భయపడిపోయేవాళ్ళం. అరే మన నాన్నకి చెప్తారేమో లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్తారేమో అని చెప్పి మనం భయపడిపోయి పరిగెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం ఇంటికి, ఆయనకన్నా ముందు ఎక్కడ చెప్తాడో అనేసి. ఆ గౌరవం ఉండేది. ఇప్పుడు పక్క ఊర్లో నుంచి సిగరెట్ కాలుస్తున్నాం అనుకోండి, లేకపోతే ఏమన్నా చేస్తున్నాం అనుకోండి, మరి ఇప్పుడున్న మన పక్కింటి వాళ్ళని వచ్చి చూసారనుకోండి, చూసినా పర్లేదు, ఏం చేస్తాడు? విచ్చలవిడితనం అనమాట. విచ్చలవిడితనం పెరిగిపోయింది. మరి మన భారతీయ విద్యా విధానం ఏమిటి? త్రిగుణాలు. అంటే మన భారతీయ విద్యా విధానం ఏంటంటే త్రిగుణాలు తెలుసుకోవడం. గురు శిష్యుల పరంపర. సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్తారు భగవద్గీతలో త్రిగుణాల గురించి. గురువు ముందు శిష్యుడిని వాడు ఏ గుణంలో ఉన్నాడో తెలుసుకుంటాడు. గురువు ముందు శిష్యుడిని వాడు ఏ గుణంలో ఉన్నాడో తెలుసుకుంటాడు. సత్వగుణంలో ఉన్నాడా, రజోగుణంలో ఉన్నాడా, తమో గుణంలో ఉన్నాడా, గుణం బట్టి చదువు అబ్బుతుంది. గురువు ఎప్పుడు శిష్యుడిని సత్వగుణంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు చదువు చెప్పే ముందు. కృష్ణుడు అంటారు, సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. భౌతిక ప్రకృతి సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే త్రిగుణాలను కూడి ఉంటుంది. నిత్యమైన జీవుడు ప్రకృతితో సంపర్కములోకి వచ్చినప్పుడు ఈ గుణాలచే బద్ధుడవుతాడు. ఇది కదా అసలైన జ్ఞానము. ఇది కదా తెలుసుకోవాలి. ఇది తెలుసుకుని కదా నడుచుకోవాలి. ఇది వదిలేసి చెట్టులో ఏముంది, పొట్టలో ఏముంది, ఆకాశంలో ఏముంది, అవి బాగానే ఉన్నాయి, అవి ఎవరిని నాశనం చేయడం లేదు, మనమే నాశనం చేస్తున్నాం. ముందు మనలో ఏముందో తెలుసుకోవాలి. అది జ్ఞానం. గురువు ఎందుకు శిష్యుడిని సత్వగుణంలో ఉంచాలనుకుంటాడు? శ్రీకృష్ణుడు భగవద్గీతలో మళ్ళీ అంటారు, తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశక మనమయం సుఖ సంఘేన బధ్నాతి జ్ఞాన సంఘేన చానఘ. సత్వగుణము ఇతర గుణాల కంటే నిర్మలమైనది అయిన కారణంగా ప్రకాశింపజేస్తుంది. ఆ గుణంలో నెలకొన్నవారు సుఖము, జ్ఞానము అనే భావనచే బద్ధులవుతారు. శిష్యుడిని గురువు సత్వగుణంలోకి తెస్తాడు.
సత్వగుణంలో ఉంటే ఏమొస్తుంది అంటే వీడు సుఖంగా ఉంటాడు, మిగతా వాళ్ళని సుఖంగా ఉంచుతాడు. ఇంతే, ఇంతకన్నా తెలుసుకోవడానికి ఏముండదు. వీడు సుఖంగా ఉంటాడు, మిగతా వాళ్ళని సుఖంగా ఉంచుతాడు. ఇదే సత్వగుణం. లోకా సమస్త సుఖినో భవంతు. వీడు సుఖంగా ఉండి మిగతా వాళ్ళని సుఖంగా ఉంచడం అంటే పెద్దవాళ్ళకి మర్యాద ఇస్తాడు, తల్లిదండ్రులతో భయభక్తులు కలిగి ఉంటాడు, ప్రకృతితో స్నేహంగా ఉంటాడు, ఇంద్రియాలని నిగ్రహించుకుంటాడు. ఇవి సత్వగుణ లక్షణాలు. ఇప్పుడు గురువు అనుకుంటాడు విద్యని అభ్యసించడానికి వీడు రెడీగా ఉన్నాడని. ఎవడికి పడితే వాడికి విద్యను ఇవ్వరు. వాడికి ఆ విద్య ఒకవేళ ఇవ్వాలనుకుంటే వాడికి విద్య రాదు. వచ్చినా సగం సగం. ఆ సగంతో గర్వం, కోపం, అసూయ, మోహం, లోభం, లాస్ట్లో వినాశనం. అంతే, తర్వాత వీడి నాశనం. సత్వగుణం అంటే సంస్కారం. బయట ఇన్ని డిగ్రీలు చదువుతున్నారు, ఒకరికైనా సంస్కారం నేర్చుకుంటున్నారా అంటే ఈ గురువులు అలా ఉన్నారు. నేర్పిస్తే ఇన్ని గొడవలు జరుగుతాయా? ఆడవాళ్ళ మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతాయా? చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఎదిరించడం, గురువుల మీద జోకులు, డైలాగులు, ఇదంతా విచ్చలవిడితనం. ఇంత విచ్చలవిడితనం పెరిగిపోతే సమాజం ఎప్పటికీ బాగుపడదు. సమాజంలో ఎన్ని మార్పులు తీసుకురావడానికి ట్రై చేసిన పోలీసు వాళ్ళు, ఎన్ని సెక్షన్లు మార్చిన, చట్టసభల్లో మనుషుల్ని మార్చడానికి ఎన్ని మార్పులు చేసిన, చట్టసభల్లో చట్టాలు ఎన్ని మార్పులు చేయడానికి ట్రై చేసినా సరే అస్సలు మార్పే రాదు. పెద్దవాళ్ళు అంటుంటారు, మన వాడిని ఎలా పెంచాం, చిన్నప్పటి నుండి ఎంత ఇదిగా పెంచాం, వాడికి ఎన్ని బుద్ధులు నేర్పించాం, పెద్దయ్యాక ఎలా అయిపోయాడు, అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడు, మందు తాగుతున్నాడు, లేకపోతే ఆడవాళ్ళు వెంటబడుతున్నాడు. గాడిద గుడ్డు పెంచారు. అస్సలు బాధపడక్కర్లేదు. చదువులు, మార్కులు తెచ్చుకో, టెక్నాలజీ నేర్చుకో అని ఫోన్లు ఇచ్చేసేవాడికి ఇప్పుడు సంస్కారం రావంటే ఎక్కడి నుంచి వస్తుందమ్మా? సంస్కారం అంటే భగవద్గీత. చిన్నప్పటి నుంచి వాడికి భగవద్గీత ఇచ్చుంటే బాగుండేది. భగవద్గీత నేర్చుకోరా అని ఉంటే బాగుండేది. పోనీ మీరు చదువుతారా భగవద్గీత అంటే అస్సలు సమస్య లేదు. మనల్ని బట్టే మన పిల్లలు ఉంటారు, దానికి పెద్ద బాధపడాల్సిన పని లేదు. తప్పు చేస్తున్న పిల్లల్ని అంటే నేను ఏమాత్రం ఒప్పుకోను. మా పిల్లలు తప్పు చేస్తున్నారంటే నేను ఏమాత్రం ఒప్పుకోను. అసలు మన నుండి రావాలి ఏదైనా సరే. వాడు రేప్ చేసినా, మర్డర్ చేసినా, దొంగతనం చేసినా, తాగినా, తిరిగినా వాడి తప్పేమీ లేదు. చిన్నప్పుడు వాడికి సంస్కారం ఎలా నేర్పించాలో మీకు తెలియలేదు, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. భగవద్గీత మనకి ఏం చెప్తుందంటే ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ధర్మం అంటే ఏమిటి, ఇంద్రియాలు అంటే ఏమిటి, అవి ఎలా మనల్ని కంట్రోల్ చేస్తాయి, వాటి వల్ల ఎలా తప్పులు చేస్తాం, మన ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ప్రకృతి అంటే ఏంటి, ప్రకృతికి మనకి సంబంధం ఏమిటి, అసలు దేవుడు అంటే ఎవరు, మనకి దేవుడికి సంబంధం ఏమిటి, అసలు మానవుడు అంటే ఎవరు, మానవుడు ఉండే ప్లేస్ ఏమిటి, మానవులు ఎక్కడి నుండి వచ్చారు, అసలు మానవుడు కర్తవ్యం ఏమిటి, వాని లక్ష్యం ఏమిటి, మానవుడు ఈ భూమిపై ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే ఏం లాభం ఉంటుంది, ఏం నష్టం ఉంటుంది, కర్మ అంటే ఏమిటి, ఏ కర్మ చేస్తే మనం లాభం పొందుతాం, ఏ కర్మ చేస్తే మనకి నష్టం, భక్తి ఎలా చేయాలి, ఎన్ని విధాలుగా చేయొచ్చు, మొత్తం జ్ఞానం భగవద్గీతలో ఉంటుంది. జ్ఞానం అంటే భగవద్గీత, భగవద్గీత అంటే జ్ఞానం. నాలెడ్జ్ అంటే మనం ఎందుకు హ్యాపీగా లేము, ఏం నేర్చుకుంటే, ఏం తెలుసుకుంటే సంతోషంగా ఉంటాం, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇది నాలెడ్జ్. మనకి రావాల్సింది ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఇంత చదువులు చదువుకొని, ఇంత టెక్నాలజీ అభివృద్ధి చేసుకొని, ఇది నీకు సంస్కారం నేర్పలేక, సంతోషంగా ఉంచలేక ఎందుకు ఈ విద్యా విధానం? మన భారతీయ విద్యా విధానం ఏం నేర్పుతుందంటే అసలైన జ్ఞానం గురించి శోధించు, ఆ శోధించడమే అసలైన జ్ఞానం. అంతే, ఫైనల్. అసలైన జ్ఞానం గురించి శోధించు, ఆ శోధించడమే అసలైన జ్ఞానం. ఇది మన భారతీయ విద్యా విధానం చెప్పేది.
శ్రీకృష్ణుడు భగవద్గీతలో 14వ అధ్యాయం మొత్తం మనిషి గుణాల గురించి చెప్పారు. ఏ గుణంలో ఉంటే ఎలా ఉంటాడు అని, ఏ గుణంలో ఉంటే అభివృద్ధి చెందుతాడు అని. అప్పటి వాళ్ళు సంతోషంగా ఉండడానికి, మనం ఇప్పుడు సంతోషంగా లేకపోవడానికి ఈ జ్ఞానం లేకపోవడమే. అప్పటి వాళ్ళు ఎంత సంపాదించినా, వాడు పేదవాడైనా సంతోషంగా ఉండేవారు. డబ్బు ఉండి సంతోషంగా ఉండేవారు, డబ్బు లేకపోయి కూడా సంతోషంగా ఉండేవారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం తెలుసు. వాళ్ళు ఏం పిహెచ్డీలు చదవలేదు మనలాగా, బట్ వాళ్ళకి జ్ఞానం ఉంది. ఇప్పుడు ఎంత డబ్బు సంతోషించినా, ఎంత బీదవాడిగా ఉన్నా కానీ మనకు సంతోషం అనేది లేదు. ధర్మం అంటే అప్పటి గురువులు ఏం నేర్పేవారంటే జీవితాన్ని నేర్పేవారు, జీవిత విధానం నేర్పేవారు, జీవిత శిక్ష నేర్పేవారు. ఇప్పుడున్న గురువులు తనకు తెలిసిందే నేర్పుతున్నారు. ఆ పూటకే ఆ విషయం నేర్పుతున్నారు. ఆఖరిగా చెప్పొచ్చేది ఏంటంటే, పెద్ద పెద్ద చదువులు చదివినంత మాత్రాన అది చదువు అనుకుంటే తప్పు. ప్రామాణిక చదువు ఉండాలి. ఆ చదువు సంస్కారం నేర్పాలి, క్రమశిక్షణ నేర్పాలి, మీకు సంతోషం ఇవ్వాలి, ఎదుటివారికి నష్టం కలిగించకుండా లోకానికి సుఖం ఇవ్వాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమః శివాయ.